ఐటమ్ అనే బంగారం కొనడానికి, కానీ ఈ బంగారం కొనడంలో కూడా ప్రజలు జాగ్రత్త వహించండి, మోసపోకండి. ఎందుకు మోసపోకండి అంటున్నామంటే దాదాపు ఎవరి మీద బిల్లులు ఇవ్వట్లేదు, ఇన్వాయిస్లు ఇవ్వట్లేదు, జిఎస్టీ బిల్లులు ఇవ్వట్లేదు, జస్ట్ ఎస్టిమేటెడ్ పేపర్ ఇస్తున్నారు. రేపు మీ బంగారం తూకంలో తేడా వచ్చినా, రేపు మీ బంగారంలో తేడా వచ్చినా రేపు ఎక్కడికి వెళ్తారు? ఆలోచించుకోండి. మీరు ఖచ్చితంగా మీరు బంగారం కొనేటప్పుడు ఏ షాప్లో అయినా రిసిప్ట్ అడగండి. ఒకటి జిఎస్టీ రిసిప్ట్ అడగండి, ఒకటి ఇన్వాయిస్ అడగండి. మీరు ఎస్టిమేట్ అని రాస్తుంటారు. ఎస్టిమేట్ అంటే కేవలం మీరు కొనుక్కునేటప్పుడు మీకు ఎంత పడుతుంది ఏమన్నా మీకు భరించడానికి ఆ స్లిప్ ఉపయోగపడుతుంది, కానీ మీరు కొన్నట్టు కాదు. బాగా గుర్తించుకోండి, మీరు కొన్నట్లయితే కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ బిల్ అడగండి, లేదా జిఎస్టీ బిల్ అడగండి. అసలు మీరు కొనే ఐటమ్ ఏదైతే ఉందో గోల్డ్ లో, ఆ గోల్డ్ కి సంబంధించి ఐటమ్ పేరు, ఎన్ని గ్రామ్స్ ఉంది, ఎలా ఉంది, ఎన్ని క్యారెట్స్ ఉంది, మొత్తం దాంట్లో పొందుపరిచి సీల్ వేసి ఇస్తే మీకు బిల్ ఇచ్చినట్ల. దాదాపు ఇవ్వరు కొన్ని షాపులలో, ఇదే ఆదరణ మార్కెట్ లో కొన్ని షాపులలో బిల్ ఇవ్వరు, ఏం చేయరు. కానీ అది ఒకవేళ తనఖా పెట్టడానికి పోతే గోల్డ్ సరైన నాణ్యత లేదు అని కూడా చెప్తున్నారు. అవి ఏ షాపులు ఏమనేది పర్టికులర్ గా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క షాపులో మీరు వెళ్తే మాత్రం బిల్లులు మాత్రం ఖచ్చితంగా అడగండి, మోసపోకండి. అసలు ₹1,00,000 బంగారం ధర మీరు అఫోర్డబుల్ చేయగలరా? లేదు. కానీ మోసపోకుండా ఉండండి. ఆదోనిలోన దొంగ బంగారం వస్తుందని ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు పోలీసులు కూడా పట్టుకున్నారు, దొంగ బంగారం పట్టుకున్నారు, బిల్లులు లేని బంగారం అన్నారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. బట్ ఈ బంగారంలో నాణ్యత ఎంత ఎవరికి తెలియదు. కొన్నప్పుడు బంగారం ఉంటుంది, తక్కువ క్యారెట్ అయినా కూడా బంగారంలోకి అనిపిస్తుంది. దాన్ని మీరు టెస్ట్ చేసి తీసుకుంటున్నారా? మీకు ఏమైనా రెసిప్ట్ ఇస్తున్నారా? టెస్టింగ్ సంబంధించి గోల్డ్ ఇంత ఉంది, ఇన్ని క్యారెట్స్ ఉంది, ఏం కదా టెస్టింగ్ సర్టిఫై ఏమని చేస్తున్నారా? మీరు 5,000 కొన్నా, 10,000 కొన్నా, లాస్ట్ ₹1,000 కొన్నా ఖచ్చితంగా సర్టిఫై చేసిన బంగారం కొనండి. మోసపోవద్దండి. అసలే ₹1,00,000 అయింది బంగారం. ఈ మార్కెట్లో మోసపోవద్దండి, తెలివిగా ప్రవర్తించండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రిప్షన్.